శ్రీమద్ రామాయణము బాలకాండ 30వ సర్గ. విశ్వామిత్రునితో ఆ ఇద్దరు రాజకుమారులైన రాముడు లక్ష్మణుడు ఇలా పలికారు. వారు దేశకాలజ్ఞులు మరియు శత్రువులను జయించగల సమర్థులు. పూజ్యులైన మహర్షి, రాక్షసులు ఏ సమయానికి వస్తారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. తద్వారా యజ్ఞాన్ని రక్షించగలం. ఆ సమయం మించిపోకూడదు అని అన్నారు. ఆశ్రమవాసులు ప్రశంస. ఆశ్రమవాసులైన ఋషులు ఎంతో సంతోషించారు. రాక్షసులతో పోరాడటానికి ఉవ్విళ్ళూరుతున్న కాకుత్స వంశపు రాజకుమారులను చూసి వారు ఎంతో కొనియాడారు. ఓ రఘువంశ పుత్రులారా, ఈ రోజు నుండి 6 రాత్రుల పాటు యజ్ఞాన్ని రక్షించండి. యజ్ఞకర్మలు ప్రారంభమైన తరువాత మా ఋషి మౌనవ్రతం పాటిస్తారు. మునులు మాటలకు ఆ తేజవంతులైన రాజకుమారులు 6 పగళ్ళు 6 రాత్రులు నిద్ర లేకుండా తపోవనాన్ని రక్షించడానికి సిద్ధమయ్యారు. శత్రు సంహారకులైన ఆ మహారథికులైన ఇద్దరు విలుకాళ్ళు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షిని రక్షించడానికి యజ్ఞాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. సమయం గడిచిపోయింది. 6వ రోజు రాగానే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమని హెచ్చరించాడు. రాముడు అలా చెబుతూ యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో యజ్ఞవేదికలోని అగ్ని ఒక్కసారిగా మహోన్నతంగా ప్రజ్వలించింది. ఆ కాంతితో ప్రధాన యాజ్ఞికుడైన విశ్వామిత్రుడు చుట్టూ ఉన్న ఇతర ఋత్విక్కులు ప్రకాశించారు. విశ్వామిత్రుడు, ఋత్విక్కులు, దర్భలు, శృక్కులు, చతురస్రాకారపు పాత్రలు, సమిధలు, పూలతో కూడిన యజ్ఞవేదిక ప్రకాశవంతంగా వెలిగిపోయింది. యజ్ఞం మంత్రోచ్చారణలతో జరుగుతున్న సమయంలో ఆకాశం నుండి భయాన్ని కలిగించే ఒక భయంకరమైన ధ్వని వెలువడింది. వర్షాకాలపు మేఘాల మాదిరిగా మారీచ, సుబాహులు అనే ఆ ఇద్దరు రాక్షసులు తమ మాయాశక్తితో ఆకాశాన్ని కప్పుకుంటూ యజ్ఞ ప్రదేశానికి పరుగెత్తుకు వచ్చారు. భయంకరమైన రూపంలో ఉన్న మారీచ, సుబాహులు తమ అనుచరులతో కలిసి వచ్చి యజ్ఞవేదికపై రక్తపు దారలను కురిపించారు. రక్తధారలతో తడిసిన యజ్ఞవేదికపై మంటలు ప్రజ్వలించాయి. వెంటనే రాముడు ముందుకు దూకి ఆకాశంలో వారిని చూశాడు. అకస్మాత్తుగా ముందుకు దూసుకొస్తున్న వారిని, మారీచ, సుబాహులను చూసిన పద్మనేత్రుడు అయిన రాముడు లక్ష్మణుడి వైపు చూసి ఇలా అన్నాడు. ఓ లక్ష్మణ, చూడు, మానవాస్త్రంతో నేను ఆ దుర్మార్గపు రాక్షసులను గాలికి చెదిరిన మేఘాల్లాగా చెదురగొడతాను అని రాముడు పలికాడు. కోపోద్రిక్తుడైన రాముడు అత్యంత శక్తివంతమైన తేజోవంతమైన మానవాస్త్రాన్ని మారీచుని వక్షస్థలంపై ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన మానవాస్త్రంతో దెబ్బతిన్న మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి ఉప్పొంగుతున్న మహాసముద్రంలో పడ్డాడు. ఆ చల్లని బాణపు అస్త్రశక్తికి మారీచుడు దెబ్బతిని దూరంగా విసిరివేయబడి తూలుతూ స్పృహ తప్పి పడి ఉండటం చూసి రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఓ లక్ష్మణ, ధర్మంతో కూడిన చల్లని బాణాన్ని ప్రయోగించిన ఈ మానవాస్త్రాన్ని చూడు. ఇది అతన్ని స్పృహ కోల్పోయేలా చేసి దూరంగా తీసుకెళ్ళింది, కానీ ప్రాణాలు తీయదు అని రాముడు పలికాడు. ఈ దయలేని దుర్మార్గులైన పాపపు పనులను పాల్పడే యజ్ఞ విధ్వంసులైన రక్తాన్ని తాగే రాక్షసులను నేను సంహరిస్తాను అని పలికాడు. అప్పుడు రాముడు దివ్యమైన అద్భుతమైన ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని సుబాహుని వక్షస్థలంపై ప్రయోగించాడు. దెబ్బతిన్న సుబాహుడు నేలపై కూలిపోయాడు. తేజస్సుతో వెలుగొందే అత్యంత ఉదారవంతుడైన రాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రంతో సంహరించి ఋషులకు ఆనందాన్ని కలిగించాడు. యజ్ఞాలను అడ్డుకుంటున్న రాక్షసులను సంహరించిన తరువాత గతంలో విజయం సాధించినప్పుడు ఇంద్రుడిని గౌరవించినట్లుగానే ఋషులు రాముడిని పూజించారు.
ఆ తరువాత యజ్ఞం పూర్తయిన తర్వాత మహర్షి విశ్వామిత్రుడు నలుదిక్కుల అపశకునాలు లేకుండా చూసి రాముడితో ఇలా అన్నాడు: ఓ మహాబాహుడా రామ, నేను కృతార్థుడను. నీ తండ్రి ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయి. ఓ తేజోవంతుడా, సిద్ధాశ్రమం తన గొప్ప పేరును తగినట్టుగా నిజమైనది. ఇది వాల్మీకి మహర్షిచే విరచితమైన తొలికావ్యమైన శ్రీమద్ రామాయణం బాలకాండలోని 30వ సర్గ సంపూర్ణం.